మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయారు. 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు ఆయుష్ మాత్రే. ఇక 6 ఫోర్లు 5 సిక్సర్లతో మాత్రే చెలరేగిపోయాడు. ఇటు రుతురాజ్తో కలిసి 96 పరుగుల భాగస్వామిని నెలకొల్పాడు. 27 బంతుల్లో 45 పరుగులతో ఇక దూబే నాటౌట్గా ఉన్నాడు. 12 బంతుల్లో 32 పరుగులు కొట్టాడు సర్ఫరాజ్. పంజాబ్ బౌలర్స్లో విజయ్కు 2 వికెట్లు, మార్కో జాన్సన్, చాహల్కి తలో వికెట్ దక్కింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు ఇప్పుడు 5 వికెట్లకు గాను 209గా చెన్నై స్కోర్ అయితే ఉండటం జరిగింది. పూర్తిగా కూడా మనం ఈ మ్యాచ్లో కనుక చూస్తే చెన్నై బాగా రాణించింది. ఎవరికి వాళ్ళు కూడా ఇటు ఆయుష్ మాత్రే 6 ఫోర్లు 5 సిక్సర్తో చెలరేగిపోయాడు. మాత్రే అయితే మొత్తం కూడా మాత్రే ఈ మ్యాచ్లో కూడా చాలా హైలైట్గా నిలిచారని చూడాలి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఈ మ్యాచ్ అనాలిసిస్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడదాం. ఎస్ సత్య, చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత గ్రౌండ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లేనా? మరి బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ సమిష్టిగా ఆడారు. ఈరోజు దాదాపు 209 పరుగులు, నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు గాను 5 వికెట్లు కోల్పోయి పరుగులు చేశారు. ముందుగా ఏదైతే పంజాబ్ టాస్ గెలిచి మరి ఫీల్డింగ్ తీసుకుంది, ఆ ఫీల్డింగ్లో మరి బౌలర్లు ఎవరు రాణించని పరిస్థితి కనబడుతోంది. వాళ్ళకి సంబంధించినటువంటి బౌలింగ్ హర్షదీప్ సింగ్ కానీ అలాగే వి కుమార్ ఒక్కడే మరి ఆయన రాణించారు. ఏదైతే 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. ఈయన ఒక్కరు తప్ప ఎవరు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో, అంటే పంజాబ్ ఆశించిన స్థాయిలో బౌలర్లు, ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. టాస్ గెలిచినప్పుడు ముఖ్యంగా ఎవరైనా కానీ బ్యాటింగ్ ఎంచుకుంటారు, కానీ వీళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారంటే కొంత మరి బౌలింగ్లో ఆ గ్రిప్ కోసమా లేకపోతే ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని ప్రకారం ఎవరు కూడా పెద్దగా బౌలర్లు అయితే రాణించలేదు. తర్వాత చాహల్ ఒక వికెట్, అలాగే జెన్సన్ ఒక వికెట్, వీళ్ళు బ్లెంటన్ ఒక వికెట్ తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. ఈ వినయ్ తప్ప మిగతా ఎవరు కూడా మరి బౌలింగ్లో రాణించలేదు. ఇక్కడ చెన్నై విషయానికి వస్తే అందరు సమిష్టిగా ఆడారు. ఒక ఓపెనర్ సంజు శాంసన్ తప్ప ఓపెనర్ సంజు శాంసన్ కొంత ఫెయిల్ అయ్యాడు. 7 బాళ్లలో 7 పరుగులు చేసినాడు. దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కానీ అలాగే ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్ దాదాపు 2వ వికెట్కి 96 పరుగుల భాగస్వామ్యం ఏదైతే నిర్మించారో, ఎందుకంటే సంజు శాంసన్ తొందరగా అవుట్ అయిన తర్వాత ఏదైతే పవర్ ప్లే ఉందో ఆ పవర్ ప్లేలో ఇటు రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఆడి 96 పరుగులకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ క్రూషల్గా మారింది. వీళ్ళ పార్ట్నర్షిప్లో ఎక్కడ కూడా, అంటే అటు రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాటింగ్ స్టైల్తో చాలా మంచిగా ఫోర్లు కొట్టడం జరిగింది. అలాగే 2 ఫోర్లు కొట్టాడు. ఆయన సింగిల్స్ తీస్తూ కూడా మరి పెద్ద ఎత్తున స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సో ఒక ఎండ్లో ఇటు గాయక్వాడ్ మాత్రం ఒక ఎండ్లో స్లోగా ఆడుతుంటే ఆయుష్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. ఎందుకంటే బ్యాటింగ్ ఇది అనాలిసిస్ ఉంటుంది. బ్యాటింగ్లో ఒకరు స్లోగా ఆడతారు, ఒకరు ఫాస్ట్గా ఆడతారు. సో అక్కడ స్లోగా ఆడేది రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్నాడు. ఇక్కడ ఆయుష్ మాత్రం కేవలం 43 బాళ్లలోనే 73 పరుగులు చేశారు. దీంట్లో 6 ఫోర్లు 5 సిక్సర్లు కొట్టిన పరిస్థితి ఉంది. దాదాపు స్ట్రైక్ రేట్ కూడా 170కి చేరువలో ఉంది. సో సమిష్టిగా ఆడాడు. ఆయన ఆయుష్ మాత్రే ఆడినటువంటి సిక్సర్ల మోత కావచ్చు, సిక్సర్లు ఆయన కొట్టినటువంటి ఏదైతే సిక్సర్లు కావచ్చు, ఫోర్లు కావచ్చు, చాలా అంటే కనెక్ట్ అయినాయి. మంచిగా బాల్ పడుతూనే మరి బ్యాట్కి రావడం, మంచిగా ఆయన పుష్ చేసి దాన్ని సిక్సర్లుగా మలచడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. చివరిలో కూడా ఇటు శివం దూబే కూడా మరి విరుచుకుపడ్డాడు బౌలర్ల పైన. కేవలం 27 బాళ్లలోనే 45 పరుగులు సాధించాడు. ఒక సిక్సర్ 5 ఫోర్లతో ఆయన, ఇక శివం దూబే అంటేనే సిక్సర్ల దూబే కూడా అంటారు. ఆయన అంటే శివం దూబేకి సంబంధించి కూడా సిక్సర్లు ఎక్కువ కొట్టినప్పటికీ ఫోర్లతో సరిపెట్టుకున్నారు. సో మంచిగా ఆడిన పరిస్థితి ఉంది. సో అందరూ కూడా ఇటు సర్ఫరాజ్ ఖాన్ ఇక్కడ కొంత ఆశ్చర్యానికి గురి చేశారు పంజాబ్ బౌలర్లను. కేవలం 12 బాళ్లలోనే 32 పరుగులు చేశారు. ఆడినంతసేపు చుక్కలు చూపించాడు పంజాబ్ బౌలర్లకి. సో ఆయన దీంట్లో ఒక సిక్సర్ అలాగే 6 ఫోర్లను కొట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా బాల్ను ఆపడం కానీ బాల్ను డిఫెన్స్ ఆడడం కానీ చేయలేదు. వచ్చిన బాల్ను వచ్చినట్టు బౌండరీకి తరలించిన పరిస్థితి ఉంది. అటు
సిక్సర్కు తరలించిన పరిస్థితి. అందరూ సమిష్టిగా ఆడారు. ఒక శాంసన్ తప్ప, మరి ఒక శర్మ తప్ప, శర్మ కేవలం ఒక పరుగుకే అవుట్ అయ్యాడు, శాంసన్ 7 పరుగులకు అవుట్ అయ్యారు. మిగతా అందరూ కూడా సమిష్టిగా ఆడారు కాబట్టి ఈ మరి ఇంత స్కోర్ వచ్చింది. దాని తర్వాత ఇటు పంజాబ్ కూడా, అంటే మరి పంజాబ్ బ్యాటింగ్ ఎట్లా ఉండబోతుంది అనేది కనుక చూస్తే దాదాపు మరి శ్రేయస్ అయ్యర్, అలాగే మరి స్టోయినిస్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, శశాంక్ సింగ్ కావచ్చు, మరి ఏదైతే కాపర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఎలా ఆడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎక్కువ ఇప్పుడు పంజాబ్ అంశంలో కనుక మనం చూసుకుంటే ఎవరి నుంచి కూడా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ప్లేయర్స్ మీద? డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే శ్రేయస్ అయ్యర్ పైన, ఎందుకంటే శ్రేయస్ కొంత ఫామ్లో ఉన్నాడు, రంజీలలో చాలా చక్కగా ఆడారు, శ్రేయస్ పైన మరి చాలా నమ్మకం ఉంది. దాని తర్వాత స్టోయినిస్ కావచ్చు, వదేరా కావచ్చు, నెహాల్ వదేరా పైన కూడా పెద్ద ఎత్తున కొంత ఆయన మీద కూడా మరి ఓపిక పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఆయన ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నెహాల్ వదేరా, అలాగే శ్రేయస్ అయ్యర్, సో అలాగే మరి ఏదైతే సిమ్రాన్ సింగ్ కావచ్చు, వీళ్ళు కూడా మరి ఎట్లా ఆడతారు, ఓపెనర్ అయినటువంటి ఈయన కూడా చూడాలి. వీళ్ళందరూ అంటే బ్యాటింగ్లో కొంత మరి సమిష్టిగా ఆడతారా లేడా అనేది చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ ప్రస్తుతానికి బౌలింగ్ ని మనం ఏ విధంగా అంచనా వేయొచ్చు? సిఎస్కేలో చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ ఉంది. సో వీళ్ళు ముఖ్యంగా చూస్తే ఇటు నూర్ అహ్మద్ కావచ్చు, అకుల్ కావచ్చు, హెన్రీ కావచ్చు, మ్యాట్రీ హెన్రీ ఎంత చక్కగా బౌలింగ్ స్వింగ్ చేయగలుగుతాడు, అంటే పవర్ ప్లేలో ఆ వికెట్ తీయగలిగే ఎబిలిటీ ఆయనకు ఉంది. రెండు వైపులా స్వింగ్ చేసే ఆ ఎబిలిటీ ఇది ఉంది. ఎందుకంటే హెర్నీ బౌలింగ్లో బాల్ మిడిల్ స్టంప్ పడిన తర్వాత లోపలికి వచ్చి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇటు బయటికి కూడా, అంటే ఒకటే దగ్గర పడుతుంది, లోపలికి వస్తుంది బాలు, అటు బయటికి కూడా పోయే అవకాశాలు ఉంటుంది. బ్యాట్స్మెన్ కొంత మరి దాన్ని గమనించలేకుంటారు, అంటే బాల్ పడి లోపలికి వస్తుందా బయటికి పోతుందా అనేది ఆలోచించలోపే నేరుగా వికెట్లను క్లీన్ బౌల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖలీల్ అహ్మద్ కావచ్చు, నూర్ అహ్మద్ కావచ్చు, అకుల్ కావచ్చు, మరి మ్యాట్ హెన్రీ పైన వీళ్ళ బౌలింగ్ కొంత పటిష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఛాన్సెస్ అయితే దాదాపు మరి సిఎస్కేకే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు మరి పంజాబ్ ఆట తీరు కనుక వీళ్ళు కూడా సేమ్ సమిష్టిగా ఆడి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగితే, ఎట్లాగైతే వీళ్ళిద్దరు రుతురాజ్ గైక్వాడ్ అలాగే మరి ఆయుష్ మాత్రే ఏదైతే బిల్డ్ చేశారో 96 పరుగులు, ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగితే కనుక 1-2 పార్ట్నర్షిప్లు వస్తే కనుక ఖచ్చితంగా పంజాబ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం అయితే సిఎస్కేకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే మనం చూడొచ్చు. ఎస్, డెఫినెట్గా, అంటే వీళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ ఆప్షన్స్ కావచ్చు, సమిష్టిగా బ్యాటింగ్ ఆప్షన్స్ కావచ్చు, కొంత అంటే పంజాబ్తో పోలిస్తే కొంత బెటర్గా సిఎస్కేకి ఉందని చెప్పొచ్చు. కానీ సమిష్టిగా ఆడితే ఏ జట్టు అయినా గెలుస్తుంది. కాబట్టి మరి ఇటు పంజాబ్ కూడా కొంత ఏదైతే శ్రేయస్ అయ్యర్ కావచ్చు, మిగతా స్టోయినిస్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఆడి ఆ పార్ట్నర్షిప్ మెయిన్ ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయగలుగుతారు. 1-2 పార్ట్నర్షిప్ పెద్దగా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మరి పంజాబ్ గెలిచే అవకాశం ఉంటుంది, లేదు అంటే మరి ఓడిపోయే అవకాశం ఉంటుంది. రైట్, స్టే విత్ us సత్య, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి మ్యాచ్ అయితే సిఎస్కే అయితే సొంత గ్రౌండ్ మీద అయితే అదరగొట్టింది. ఇక మరొక వైపు పంజాబ్ ఇప్పుడు బ్యాటింగ్కి రానుంది. ఇక సిఎస్కే బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉన్న క్రమంలో కూడా సిఎస్కేకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పుడు ఒక అనాలిసిస్ని అయితే మనం చూడొచ్చు. కాకపోతే ఏదైనా కానీ చివరి బాల్ వరకు కూడా గెలిపోవటం అయితే ఎవరూ లెక్కించలేరు. కాబట్టి పంజాబ్ కూడా అంటే మంచిగా భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగితే కనుక వికెట్లు కోల్పోకుండా పంజాబ్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో మనం మొత్తంగా చూస్తే కనుక ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ మీద ఉత్కంఠ అయితే